గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనకి ప్రధాన సమస్యలైనటువంటి రోడ్డు ప్రమాదాలు కానీ అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మన పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మన నరసరావుపేట డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ మన గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలతో ఈ ట్రాఫిక్ మీద అలాగే రోడ్డు ప్రమాదాల మీద అవగాహన ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ నుంచి మల్లమ్మ సెంటర్ వరకు పిల్లలందరినీ కూడా వివిధ రకాల ప్లకార్డ్స్ ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజలకి అవగాహన కల్పించే భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా ఈ రోడ్డు ప్రమాదాలు కానీ ట్రాఫిక్ సమస్యలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రోజుకి సుమారుగా 600-700 మంది మన భారతదేశంలో ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోవడం జరుగుతుంది. దాంట్లో కొంతైనా మేర ఈ రకంగా అవగాహన కల్పిస్తే దాన్ని నివారించవచ్చుననే ఒక ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్, అతివేగంతో ప్రయాణం చేయటం. పబ్లిక్ అందరూ కూడా గమనించాలి. మనకి రోడ్లు అనేవి ఒక్కొక్క రోడ్డు మీద ఒక్కొక్క వేగంతో ప్రయాణం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక రకమైన వేగము, స్టేట్ హైవేసు, నేషనల్ హైవేసు, అలాగే ఎక్స్ప్రెస్ హైవేస్ ఇలా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వేగం పరిమితి ఉంటుంది. కానీ ముఖ్యంగా మనకి ఈ కాలేజీ పిల్లలు కావచ్చు, లేకపోతే కొంతమంది ఈ వాహనాల మీద 2 వీలర్స్ మీద కానివ్వండి, లేకపోతే 4 వీలర్స్ మీద కానివ్వండి, చాలా వేగంతో ప్రయాణం చేసి ప్రమాదాలకి కారణమవుతున్నారు, అలాగే ప్రమాదానికి గురవుతున్నారు. దానివల్ల ఎంతోమంది చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఈ యువకులు, అదేవిధంగా కాలేజీ పిల్లలే ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాలు బారిన పడుతున్నారు. దాంతోపాటుగా మరికొన్ని ఉన్నాయి. ఈ తాగి డ్రైవ్ చేయడం కానీ, మద్యం తాగి డ్రైవ్ చేయడం కానీ, ఇలా చేయటం, మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల తనకి డ్రైవింగ్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి మద్యం తాగి డ్రైవ్ చేయకూడదు అనేది మా యొక్క పోలీసు వారి యొక్క మనవి. అలాగే ట్రిపుల్ రైడింగు. ఈ మధ్యకాలంలో పిల్లల్ని చూస్తున్నాం, చాలా ఎక్కువ మంది పిల్లలు ఒక వాహనం మీద 2 వీలర్ మీద 3, 4, ఒక్కొక్కసారి 5 కూడా వెళ్తున్నారు. మేము ఆపేసరికి వాళ్ళు కంగారు పడి కొంచెం ఫాస్ట్గా పోయి ప్రమాద బారిన పడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలకి ఈ వాహనాలని ఇచ్చేటప్పుడు వాళ్ళు మైనర్లు అయితే వాళ్ళకి వాహనాలు ఇవ్వద్దు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాళ్ళకి వాహనాలు ఇవ్వద్దు. అలాగే మద్యం త్రాగి కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం కావచ్చు, అదేవిధంగా సీట్ బెల్ట్ లేకుండా వాహనాలని నడపడం కానీ, ఇవన్నీ కూడా చేయకూడదని చెప్పేసి మా యొక్క పోలీసు వారి యొక్క మనవి. ఎవరైనా కానీ ఇప్పుడు మేము చెప్పిన ఏవైతే ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ కానీ, వాహన ప్రమాదానికి, రోడ్డు ప్రమాదాలకు కారణమైన చర్యలు ఏవైనా చేసినట్లయితే మా యొక్క పోలీసు వారి నుంచి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. మాకు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన స్కూల్ యాజమాన్యానికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దయచేసి మీ ద్వారా కూడా మనకి ఈ నరసరావుపేట ట్రాఫిక్ సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరైతే కొంతమంది పబ్లిక్ వాహనదారులు కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు, అలాగే పబ్లిక్ కానివ్వండి, మనకి రాంగ్ పార్కింగ్ చేస్తున్నారు. ఆ రాంగ్ పార్కింగ్లో లేకుండా కొంచెం సరైన ప్రదేశంలో కూడా, ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరైన ప్రదేశంలో మీ యొక్క వాహనాలను నిలిపి ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కూడా మీరు లేకుండా మాకు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పుడు మన 2 టౌన్ సిఐ గారు హైమారావు సార్ మాట్లాడతారు. ఈరోజు ట్రాఫిక్ నియంత్రణ, యాక్సిడెంట్లు జరగకుండా ఉండటానికి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ పర్యవేక్షణలో ఈరోజు ట్రాఫిక్ సిఐ గారు, నేను మరియు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, మన పల్నాడు జిల్లాలో కానీ యాక్సిడెంట్ సమస్య అనేది ప్రతి వాళ్ళు రోజు పేపర్లో చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయటం, రాంగ్ రూట్లో సిగ్నల్స్ పాయింట్ క్రాస్ చేసి అతివేగంగా నడుపుకొని వెళ్ళటం, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా యాక్సిడెంట్ జరగడం, కొంతమంది చనిపోవటం, తర్వాత ఇంజూర్డ్ అయ్యి వికలాంగులయ్యి ఆ కుటుంబానికి భారం అవటం, ఇలా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని నివారించాలంటే ఫస్ట్ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులు
వాళ్ళ పిల్లలకి వాహనం కొనిచ్చే ముందు వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా ముందు గమనించి వాళ్ళకి వాహనం కొనించాలా. వాహనం కొనించిన తర్వాత వాళ్ళే ఫస్ట్ ఎలా నడపాలి, ఎలా డ్రైవ్ చేయాలి అనేది తల్లిదండ్రులు ముందు పిల్లలకు తెలియజేస్తే ఆ సమస్య అనేది ప్రమాదాలు అనేది జరగకుండా ఉంటాయి. ముందు అది తల్లిదండ్రులు గమనించి పిల్లలకు కొనిచ్చే వెహికల్ని జాగ్రత్తలు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉంది. ఆ సమస్యలు తీరాలంటే మెయిన్గా ఈ షాపులు ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మన ట్రాఫిక్ పోలీస్కి సహకరించాలి. వాళ్ళు సహకరించినట్లయితే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి మరియు గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.